కుక్కలకి ఇన్ఛార్జ్ పదవులు ఇచ్చి జనం మీద వదిలి పంచాయతీలకు వదిలితే సామాన్యుడు ఎలా బతుకుతాడు? సామాన్యులు పనికిరారా? సామాన్యులకి న్యాయం జరగదా? ఇదేనా మన ప్రభుత్వం చేస్తుంది? ఇదేనా ఆడబిడ్డకు జరుగుతుంది న్యాయం? మా వాడిని చంపింది నిజం కాదా? ఎదురుకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళింది నిజం కాదా? తీసుకెళ్లి బాత్రూమ్ వేసింది నిజం కాదా? తీసుకెళ్లి దానం చేసింది నిజం కాదా? అడిగేవాడు లేకపోతే ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తిస్తాడు. ఎవడో ఒకడు బయటికి రావాలి. మాకు రాధారంగ మిత్రమండలి అండగా నిలిస్తే, అంబటి రాంబాబు అండగా నిలిస్తే, దేవినేని అవినాష్ అండగా నిలిస్తే, మల్లాది విష్ణు అవినాష్ వీళ్ళందరూ అండగా నిలిస్తే వాళ్ళ పార్టీ కేసు మమ్మల్ని అంటగడతారా? ఇప్పుడు చెప్పండి, మేము ఏ పార్టీ? మా అక్క ఏ పార్టీ? మా అక్కకి జరిగే న్యాయం ఏ నాయకుడు వచ్చి న్యాయం చేస్తాడు? పోలీసులు తన్ని తరివేసి గోళ్లు పీకిన అడగకూడదా? ఇదేనా మన ప్రభుత్వం? ఇదేనా మీరు చేస్తుంది? మాకు జరిగిన న్యాయం ఏ ఒక్కడికి జరగకూడదు. రాష్ట్రంలో ఈ తల్లి ఏడుపు ఏ తల్లికి రాకూడదు. మాకు జరిగిన అన్యాయానికి మేము అడుగుతుంది ఒకటే, ఇస్తే బూడిదే ఉండే, లేదంటే మాకు న్యాయం చెయ్యండి. చేయలేదా మీకు చేత కాదనుకుంటాం, మీరే గాజులు వేసుకుని ఇళ్లలో కూర్చోండి. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, అడుక్కు తింటూ బతుకుతాం. 500 మేము వేస్తే 300 అడికేసి 200 తిని బతుకుతున్న తల్లి వచ్చి న్యాయం చేయమంటే కులాలు, మతాలు, పార్టీలు సిగ్గులేదు మనకి? మనం ఏ ప్రపంచంలో బతుకుతున్నాం? మనం ఎక్కడున్నాం? ఇప్పుడు కన్నా కళ్ళు తెరుచుకోండి. చేతనైతే న్యాయం చేయండి. కేసు కావాలంటే ఈ క్షణాలు మూసేస్తాం. వాళ్ళని మాత్రం మీరు శిక్షించండి. మాకు కావాల్సిన న్యాయం అదే. చేతులు జోడించి చెప్తున్నా, నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అనితమ్మ గారు,